అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. నిన్న నైట్ వచ్చేసి ఓవర్ లేట్ అయిపోయింది. చేసిన 2:30 కాల్ చేసినారని చెప్పిన కదా మేడం. బయటికి వచ్చి కాల్ చేయమని చెప్పిన మేడంకి. ఎప్పుడు వచ్చి చేసినారు తెలుసా? 3:30కి వచ్చి చేసినారు మేడం బయటికి కాల్. రూమ్కి వచ్చేసరికి 4 అయిపోయింది. ఇంకా వస్తానే పడుకున్నా. ఇప్పుడు టైం వచ్చి మధ్యాహ్నం 12 అవుతోంది. ఫుల్గా నిద్రపోయినా. ఫోన్ రాలా ఏం రాలా. వచ్చినా కూడా నేను లేపుండాను. ఒకవేళ ఫోన్ వచ్చి ఉంటే నేను అసలు కట్ చేసి పడేసి ఉంటా. సో ఎట్లో ఫోన్ ఏం రాలేదు, మంచిగా నిద్రపోయినా. ఇంకా ఇప్పుడైతే మా తమ్ముడు 2 గంటలకు వస్తాడంట. ఇంకా చికెన్ అయితే ఉంది కదా, ఆ చికెన్తో మనం చికెన్ ఫ్రై చేయబోతున్నాం. చలో చేసేద్దాం, లేట్ చేయకుండా చేసేద్దాము. ఎందుకురా అంటే మళ్ళీ వాడు వచ్చేస్తాడు, వాడు డ్యూటీలో ఉంటాడు, డ్యూటీలో నుంచే వచ్చి తీసుకుని వెళ్తాడు. సో అందుకే మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. చలో. సో చూడండి, చికెన్లు అయితే తీసుకున్నాం. చికెన్ అయితే నైటే నేను నానబెట్టేశాను ఫ్రిడ్జ్లో తీసి బయటికి. ఇంకా ఇప్పుడైతే నీట్గా కట్ చేసుకుందాము లేట్ చేయకుండా. నేను కట్ చేసేసి దాని తర్వాత చూపిస్తాను మీకు. అప్పటి వరకు మీరు ఇలానే వినండి. చికెన్ ఫ్రై అయితే చేసేద్దాం. సో మొత్తానికి చికెన్ అయితే మొత్తం నీట్గా క్లీన్గా కట్ చేసి పీసులు అయితే చేసేసిన. ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా మనకు దీనికి కావాల్సిన చికెన్ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసుకుందాం. ఏం కావాలంటే పచ్చిమిరపకాయలు కాదు, సో టమాటాలు వచ్చేసి పేస్ట్ చేసుకోవాలా, ఆనియన్స్ కట్ చేసుకోవాలా, పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసుకోవాలా. సో లెట్స్ గో. ఇంకా మొత్తం రెడీ చేసుకొని దాని తర్వాత చూపిస్తాను మీకు. దానికి రెడీ. ఇంకా ఇది పెట్టేసిన. చికెన్ రెడీగా ఉంది, ఆనియన్స్ రెడీగా ఉంది, పచ్చిమిరపకాయలు ఇట్లా చేసుకున్నా, టమాటో ఇట్లా చేసుకున్నా, ఇంకా మసాలాలన్నీ ఉన్నాయి, ఆయిల్ ఉంది. ఇంకా లెట్స్ స్టార్ట్. ఇంకా ఇదైతే హీట్ అయిపోయింది. ఇంకా మనమైతే దీంట్లో ఆయిల్ వేసేద్దాం. సో ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసుకుందాం. సో ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం. చలో. ఇప్పుడైతే దీనిలో పసుపు వేసుకుందాం. పసుపు బాగా కలుపుకుందాం. ఇంకా సో చూడండి, ఇంకా ఇప్పుడు దీంట్లోనే నీళ్ళు వచ్చేస్తుంది కదా, దీంట్లోనే అది బాగా కొంచెంసేపు వదిలేస్తే ఇంకా బాగా ఇదవ్వని మనం దాన్ని మూత అయితే మూసేద్దాం. కాసేపు చేస్తా ఉన్నా, ఫోన్ వచ్చేసింది బండి స్టార్ట్ చేయమని. ఎక్కడ వెళ్తారో ఏమో తెలియదు కానీ పదండి వెళ్దాం. మనిషి అంతే లేదు, నిద్ర లేస్తానా లేదంటే నిన్న నైట్ 4 అయిపోయింది కదా, లేదంటే పొద్దున్నే 9 గంటలకే ఫోన్ చేసి చంపేసి ఉంటుంది మేడం. ఓకే వెళ్దాం పదండి. ఏం చేయాలా, డ్యూటీ కాబట్టి పోవాల్సిందే. లెట్స్ గో. మధ్యాహ్నం 1 అవుతుంది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తారో ఏమో తెలియడం లేదా. చేసుకొని తినే అంత టైం కూడా లేదు మనకి. చూసినారు కదా, మధ్యలోనే ఫోన్ చేసినారు, వచ్చేసిన. ఇలా ఉంటుంది పరిస్థితి. మనం తిన్నావా లేదా అని కూడా అడగరు. అందుకే ఈ గల్ఫ్ లైఫ్కి వస్తే బయట వీసాకి రావాలా, ఇంట్లో ఉండే వీసాలకి రాకూడదు. వస్తే ఇలానే ఉంటుంది, అస్సలు రాకూడదు. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేదా ఉంటే బయటికి రండి, బయటికి వచ్చి కంపెనీల్లోకి రండి. ఇలా ఇళ్ళల్లో కొంత రావద్దండి. పెట్టేస్తారు కొంతమంది. ఏదో 1-2 ఇల్లులు మంచిగా ఉంటాయి, ప్రతి ఇల్లు మంచిగా ఉంటుందని చెప్పలేము. కొంతమంది వచ్చేసి బయట నుంచి మంచిగా మాట్లాడతారు, లోపల ఫుల్ సీరియస్గా ఫుల్ ఇదిగా ఉంటారు, ర్యాష్గా. జాగ్రత్తగా చూసుకొని రండి ఎక్కడొచ్చినా కూడా మీరు. ఇంకా బండి స్టార్ట్ చేయమనింది. ఊరికి ముందు చెప్పేస్తుంది స్టార్ట్ చేయమని, అస్సలు రాదు. నాకు ఈ వెయిటింగ్ అంటేనే తలకాయ నొప్పి, నాకు మెంటల్ ఎక్కిపోతుంది. ఓకే చలో. గ్యాసులు తీసుకుని వచ్చేదానికి, డబ్బులు తీసుకుని వచ్చేదానికి పోయింది పని మంచి. డబ్బులు అడిగితే నేను కూడా నేను వెళ్తానులే తోడుగా అని చెప్పిందంట. ఈమెకి నిజంగా ఏం చెప్పాలో అర్థం కావడంలా. ఈ ముసలోళ్ళతో పెద్ద టార్చర్. ఇప్పుడు వచ్చి టార్చర్ పెట్టేస్తుంది. అట్లెందుకు పోతున్నాం, ఆ పక్క పోవద్దు, ఈ పక్క పోవద్దు అని మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. ఓకే వెళ్ళిపోదాం పదండి. ఇంకా వస్తానే గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. తుగ్బాకి అయితే వెళ్ళాము. అక్కడైతే క్లోజ్లో ఉన్నింది హ్యాండ్ బ్యాగ్ షాపు. ఇంకా అక్కడ గ్యాస్ అయితే పడుతున్నారు. గ్యాస్ షాప్కి అయితే వచ్చేసిన. ఎక్కుతానే నన్ను తల తినేసింది, టార్చర్ పెట్టేసింది నాకు. ఇప్పుడైతే వచ్చిన వెళ్ళి గ్యాస్ అయితే తీసుకొని పోయేసి లోపలైతే పెట్టేసి దాని తర్వాత మాట్లాడదాం. చాలా ఉంది మాట్లాడేది. ఇప్పుడైతే వచ్చిన రూమ్కి. ఇంకా ఇప్పుడైతే మనము ఎక్కడ ఆపేసినామో అక్కడే మొదలు పెడదాం. చలో. మేడం గురించి మాట్లాడుతుంది. నేను ఈరోజు మాట్లాడను, రేపు వీడియోలో మాట్లాడదా. అసలు నిజంగా మెంటల్ ఎక్కిపోయింది నాకైతే. టార్చర్ పెట్టేస్తాను మేడము. రేపు మాట్లాడదాం, రేపు వ్లాగ్లో మాట్లాడదాం. ఈరోజు నా మూడ్ లేదు, నేను చికెన్ చేసే మూడ్లో ఉన్నా. ఎంత కోపం వచ్చిందంటే నాకు మామూలుగా తట్టుకోవడానికి కాలేదు.
పెద్దోళ్ళని సైలెంట్గా ఉన్నా మాట్లాడకుండా ఏం సైలెంట్గా ఉన్నా నా పని నేను చేసుకుంటున్నా, అయినా కూడా నన్ను కెలికి మరి ఇది చేస్తున్నారు. సో రేపు మాట్లాడుకుందాం, రేపు వీడియో ఖచ్చితంగా చూడండి. చేసినాము మన చికెన్ని. ఇంకా ఇక్కడైతే బియ్యం కూడా, మన రైస్ కూడా అవుతా ఉంది. పచ్చిమిరపకాయలు వేద్దాం దీంట్లో. దాని తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ కూడా వేద్దాం. దాని తర్వాత టమాటో పేస్ట్ కూడా వేద్దాం. పేస్ట్ కూడా వేసిన ఇంకా ఒక రౌండ్ తిప్పేద్దాం. వచ్చేసి టమాటో పేస్ట్ కొట్టుకునింది వేసుకునిద్దాం. ఇంకా దీంట్లో మసాలాలన్నీ వేసేసి నీట్గా మిక్స్ చేసి పెట్టేద్దాం. ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మసాలాలు వేసిన ఏమేమి అంటే చికెన్ మసాలా, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి మొత్తం అంతా వేసాను. ఇంకా ఇప్పుడు అదంతా మిక్స్ చేసి దాని తర్వాత సాల్ట్ చూసుకొని టేస్ట్ ఇంకా వదిలేద్దాం. ఫ్రై అయితే అయిపోతుంది. ఇంకా రైస్ కూడా అయిపోవచ్చింది. ఇంకా అంతే, రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి మా బ్రదర్కి అనమాట. ఇంకా మాకు వచ్చేసి అక్కడ ఉంది. ఇంకా మేమైతే కూర్చుని వేసినాం తినేదానికి. కొద్దిగా గ్రేవీగానే చేసిన. ఇది వైట్ రైస్ చూసారు కదా. ఇదే ఈరోజు మా లంచ్. మా బ్రదర్ మొన్న తెచ్చి ఇచ్చినాడు 2 కోళ్ళు. ఇంకా దాంట్లోనే చేసేసాను అనమాట. ఈరోజు చాలా జరిగింది, కానీ ఆ మ్యాటర్ దీంట్లో మాట్లాడాలనుకోవట్లేదు. రేపు మాట్లాడతాను నేను ఖచ్చితంగా. దానికి సపరేట్ వ్లాగ్ చేస్తా. టార్చర్ ఈరోజు మామూలు టార్చర్ కాదు. టేస్ట్ అయితే అదిరిపోయింది, స్పైసీగా. వేడిగా ఉంది కదా, అసలు టేస్ట్ సరిగ్గా తెలియడం లేదు. కొద్దిగా కూల్ అయితే అప్పుడు బాగుంటుంది. ఇంకా ఈరోజు టైమే సరలేదు నాది. 4 అవుతాం టైము. 4 గంటలు తింటున్నాం అన్న. నేను నైట్ 4 గంటలకు వచ్చిన, పొద్దున 12 గంటలు లేస్తానే ఫ్రెష్ అయ్యేసి చేసుకొని తిందామని చెప్పి తొందర చేస్తా ఉంటే మేడం కాల్ చేసి పిలిచేసినారు. ఇప్పుడే వచ్చిన రూమ్కి. 4 అయితే అవుతా ఉంది. త్వరగా చేసేసి ఇంత తింటున్నాను అనమాట. ఏ టైంలో భోజనం చేస్తామో తెలీదు, ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వస్తామో కూడా తెలీదు. అలా ఉంటుంది పరిస్థితి మాది. ఎలా ఉన్నా అడ్జస్ట్ చేసుకొని పోవాల్సిందే. అయితే చెట్లకు నీళ్ళు పెట్టే టైం అయితే అయిపోయింది. ఇంకా మేడం అయితే ఏం చేసినారంటే అక్కడ అది మొన్న తెచ్చిన రిసీవర్, దాంట్లో ఛానల్స్ ఎక్కించేదానికి మళ్ళీ ఇచ్చినారాడ. సో అది వెళ్ళి తీసుకొని వచ్చి దాని తర్వాత ఇచ్చేసి చెట్లకంతా నీళ్ళు పెట్టేసి దాని తర్వాత డ్యూటీలు ఏమైనా ఉంటే చూద్దాం. లేదంటే ఇంకా మా బ్రదర్ వస్తాడు, వాడికైతే అది చికెన్ ఫ్రై చేసింది ఇచ్చి పంపించేద్దాం. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక చూద్దాం. సాయంత్రం చెట్లకంతా నీళ్ళు పట్టేసి దాని తర్వాత చిన్న వర్క్స్ ఉంటే చూసుకున్నా. ఇంక మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాను. ఇంకా తినేసి మోఫిక్ బాయ్ కూడా ఎయిర్పోర్ట్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు. నాకు కూడా 1 o'clockకి ఎయిర్పోర్ట్ డ్యూటీ అయితే ఉంది, వెళ్ళాలా. ఈరోజుతో ఈ ఫుల్ డే వ్లాగ్ ఇక్కడే ముగిస్తున్నా. ఇంకా రేపు వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం. బాయ్.